అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం శరత్ విప్రదాసును ఆస్వాదిస్తున్నాం. ముందుగా రెండవ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుని మూడవ భాగంలోనికి ప్రవేశిద్దాం. ఈ గీతాస్ కథా ప్రపంచం ఛానల్ నుండి వెలువడుతున్న రచనలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ప్రోత్సాహాన్ని అందించండి. మీ అభిప్రాయాలను, సూచనలను తప్పకుండా తెలుపండి. ఇప్పుడు జరిగిన కథలోకి. విప్రదాస్ ఇంటికి వందన, ఆమె తండ్రి రాయ్ మహాశయుడు వస్తారు. విప్రదాస్ భార్య సతీ చాలా ఆదరంగా తన చుట్టాలని ఆహ్వానిస్తుంది. పూజను మధ్యలోనే ఆపివేసి అతిథుల్ని స్వాగతించటానికి విప్రదాస్ తల్లి దయామయి కూడా వస్తుంది. వందన నమస్కరిస్తే అశౌచం పాటిస్తూ అప్రయత్నంగా దయామయి 2 అడుగులు వెనక్కి వేస్తుంది. ద్విజదాసు వందనని పై అంతస్తులో ఉన్న అన్నగారి లైబ్రరీకి తీసుకువెళ్తాడు. ప్రసంగవశంలో అన్నగారిని గురించిన ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉంటాడు. అతడికి అన్నగారి పట్ల అపరిమితమైన భక్తి అని వందనకు అవగతమవుతుంది. ద్విజదాసు అరమరికలు లేకుండా వందనతో ప్రసంగిస్తూ ఆత్మీయమైన కుటుంబ విషయాలు కూడా ఏకరవు పెట్టడమే కాక తన తల్లి, అన్నగార్ల ఆచార నిష్టను గురించి చెప్పి వారు ఆమె చేతి నీళ్లను కూడా తాకరు అని వెల్లడి చేసేస్తాడు. ఈ సమాచారంతో వందన వెలాతెలా పోతుంది. వందనకు విపరీతమైన ఉక్రోషం కలుగుతుంది. తండ్రికి విలువైన వెండి పళ్ళెంలో భోజనం ఎందుకు పెట్టడం అంటూ అక్కతో అంటూ ఆ మిషతో విప్రదాసుపై కూడా వ్యంగ్య బాణాలు సంధిస్తుంది. అక్కడ కొన్ని దినాలు ఉండాలని వచ్చి ఉండి కూడా కోపగించుకున్న వందన ఆ నిర్ణయాన్ని వెంటనే మార్చుకుని తండ్రితో పాటు కారెక్కి కూర్చుంటుంది అభోజనంగా. విప్రదాస్ కూడా మామగారిని రైలు ఎక్కించడానికి ఆ కారులోని స్టేషన్కి బయలుదేరుతాడు. వందన దేనికో నొచ్చుకున్నదని ఆమె తండ్రితో పాటు విప్రదాస్ కూడా గ్రహిస్తాడు. కారు స్టేషన్ చేరుతుంది. రైలు 2 గంటలు లేట్ అని తెలుస్తుంది. ఇక 3వ భాగంలో కథ ఈ విధంగా మొదలవుతుంది. స్టేషన్ మాత్రం ఏమంత పెద్దది కాకపోయినా ఒక చిన్న వెయిటింగ్ రూమ్ మాత్రం ఉంది. అక్కడికి వెళ్ళి చూస్తే వయసులో ఉన్న ఒక బెంగాలీ దొర, అతడి భార్య ఆ గదిని అంతకుముందే ఆక్రమించుకొని ఉన్నారు. ఆ దొర బహుశా బ్యారిస్టరో డాక్టరో కాకపోతే సీమకెళ్ళి చదువుకుని వచ్చిన ప్రొఫెసరో కావచ్చు. అతడి ప్రాంతాలకి ఎక్కడికి వచ్చుంటాడా అన్నది మాత్రం ఆశ్చర్యకరమే. పడకుర్చీలో కాళ్ళు బారజాచుకొని పడుకుని నిద్రపోతున్నాడు. హఠాత్తుగా అక్కడికి ఎవరో వచ్చిన అలికిడికి కళ్ళు మాత్రం తెరిచి చూశాడు. మర్యాదకైనా అందులోంచి లేవటానికి మాత్రం ప్రయత్నించలేదు. కానీ ఆ యువతి మాత్రం కంగారుగా కుర్చీలోంచి లేచి నుంచున్నది. ఇంకా పూర్తిగా దురసాని కాలేదల్లే ఉన్నదామె. కానీ ఆ ఎత్తు మడమల బూట్లు, ఆ వేషభాషల తీరు చూస్తే మాత్రం ప్రయత్నలోపం ఏం చేయటం లేదని మాత్రం తెలుస్తూనే ఉంది. ఆ రూమ్లో మరొక పడక కుర్చీ ఉంది. వందన తండ్రిని అందులో కూర్చోమని తానొక బెంచీ మీద కూర్చుంది. సాదరంగా విప్రదాసును ఆహ్వానిస్తూ, బావగారు, ఎందుకలా ఊరికే నిలబడటం? ఇలా నా దగ్గరకు వచ్చి కూర్చోండి. పెద్ద బల్ల, మరేం దోషం లేదు. ఈ మాత్రానికే జాతి పోదు అన్నది. ఆ మాట విని వందన తండ్రి చిరునవ్వు నవ్వాడు. విప్రదాసుకు ఆచారము అది కాస్త ఎక్కువ అన్నాడు. విప్రదాస్ కూడా నవ్వాడు. ఆచారము అది ఉన్నమాట నిజమే, కానీ ఏం చేయటం వల్ల అది ఎక్కువగా ఉన్నట్లో తెలియందే ఈ ప్రశ్నకి సమాధానం ఇవ్వటం అన్నాడు. అదిగో వందన అంటుందిగా అన్నాడు వృద్ధుడు. ఆమె భోజనం చేయకపోవటం వల్ల కోపం మీదుంది. ఆడవాళ్ళు కోపంలో వారు ఏమనేది వారికే తెలియదు అన్నాడు విప్రదాస్.
నాకేం కోపం లేదు, కొంచెం కూడా లేదు అన్నది వందన. లేకే ఉంది, చాలా పెద్ద కోపమే ఉంది. లేకపోతే ఇవాళ నువ్వు కలకత్తాకు వెళ్లకుండా ఇంటికే తిరిగి వచ్చేదానివి. అదీగాక నీకిప్పుడు గుర్తే ఉండుండొచ్చు, మనమంతా ఇప్పుడే ఒకే కారులో వచ్చాం. పోతే ఇప్పటికే పొయ్యి ఉంటుంది. జాతి బెంచి మీద కూర్చున్నంత మాత్రాన పోతుంది అనటం మిష మాత్రమే అన్నాడు విప్రదాస్. మిష అయితే అయిందిలేండి, కానీ నిజం చెప్పండి ముఖర్జీ గారు, మిమ్మల్ని తాకినందుకు మీరింటికి వెళ్ళాక స్నానం చెయ్యాలా అక్కర్లేదా అని అడిగింది వందన. రారాదు, వచ్చి నువ్వే స్వయంగా చూద్దువు గాని. మీ అమ్మగారికి నమస్కరిస్తే ఎక్కడ తగులుతానోనని వెనక్కి వెళ్ళిన సంగతి మీకు తెలియదు అని అంటూ ఉండగానే వందన ముఖం సిగ్గుతో కోపంతో ఎర్రబడిపోయింది. విప్రదాసు అది గమనించాడు. సమాధానం మాత్రం శాంతంగా చెప్పాడు. ఆ మాట అబద్ధం కాదు కానీ పూర్తిగా యథార్థం కూడా కాదు. దానికి అసలు కారణమేమిటో నువ్వు ఆమె దగ్గర ఉండనిదే గ్రహించలేవు. కానీ అలాంటి అవకాశమే లేదు కదా. లేదు. వందన యొక్క తీవ్రమైన అయిష్టానికి కారణం ఏమిటో విప్రదాస్కు అప్పటికి స్పష్టంగా తెలిసింది. మనసులో అతడికి అంతులేని వ్యధ కలిగింది. ఆ వ్యధకి చాలా కారణాలున్నాయి. సవతి తల్లి విషయంలో ఇది సగం వరకు మాత్రమే సత్యం. అందులో అతడికి కూడా ఏదో సంబంధం ఉంది. కానీ అది అర్థమయ్యేట్లు చెప్పే అవకాశమూ లేదు, వ్యవధి లేదు. ఎదుట ఓపికతో విని గ్రహించగలిగిన మనస్తత్వం కలవారు అస్సలు లేరు. కనుక మెదలకుండా ఊరుకోవడం కన్నా గత్యంతరం లేదు. విప్రదాసు మౌనంగా ఊరుకున్నాడు. వెయిటింగ్ రూమ్లోని ఆ చిన్న దొర కాళ్ళు కిందకు దించి ఆవలించి లేచి కూర్చున్నాడు. మీరు జమీందారు విప్రదాస్ బాబు గారు కదూ? అవును, మీ పేరు విన్నాను. ఈ ప్రక్క ఊళ్ళోనే నా భార్య మేనమామ ఇల్లు. బెంగాల్కి ఒకసారి ఎటు వచ్చాం గనుక ఆమె ముచ్చట కూడా చెల్లిద్దామని ఇటుకేసి వచ్చాను. నేను పంజాబ్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. విప్రదాసు అతన్ని పరిశీలనగా చూశాడు. అతడు కూడా ఇంచుమించు తన ఈడు వాడే. మహా అయితే ఒక ఏడాది పెద్దో చిన్నో అయి ఉంటాడు. అంతకంటే ఎక్కువ తేడా ఉండదు. నిన్ననే వచ్చింది మీ మాట. మీరు చాలా ఉద్దండులని అంటారు లోకులు. అంటే చాలా కటిక జమీందారులని వాళ్ళ భావం అనుకుంటాను. 4-5 బ్రాహ్మణ పండితులు మీరు చాలా సనాతనులని కూడా ప్రశంసించారనుకోండి. అది అబద్ధం కాదన్న సంగతి ఇప్పుడు స్పష్టపడింది అన్నాడు ఆ చిన్న దొరవారు. అపరిచితుడైన వ్యక్తి ఇలా పిలవని పేరంటంగా వచ్చి తమ అభిప్రాయం వెలిబుచ్చుతున్నందుకు వందన, ఆమె తండ్రి కూడా ఆశ్చర్యపోయారు. కానీ విప్రదాసు మాత్రం సమాధానమేమీ చెప్పలేదు. బహుశా అతడు పరధ్యానంగా ఉండి ఈ మాటలేవి వినిపించుకోలేదేమో. నా లెక్చర్లలో నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, రియల్ సాలిడ్ అయిన చదువు కావాలని. ఊరికే పై ఒట్టి చదువులు పనికిరావు. మీరొకసారి యూరప్ వెళ్ళి రావటం భావ్యం. అక్కడి వాతావరణంలో కొన్నాళ్ళు ఉండి అక్కడి స్వేచ్ఛావాయువుల్ని పీల్చి వస్తేనే కానీ మనస్సుకు స్వాతంత్ర భావన అనేది కలగదు. కుసంస్కారాల్లోంచి మనస్సు బయటపడదు. నేను వరుసగా 5 ఏళ్ళు అక్కడ ఉండి వచ్చాను అన్నాడా చిన్నదొరవారు. వందన తండ్రి ఆ చివరి మాటకు రవంత ఉత్సాహితుడై నిజమే అని అన్నాడు. అతడు కూడా కొంచెం ఉత్సాహం, ఉద్రేకం కూడా తెచ్చుకుని, ఈ ప్రజాస్వాతంత్రపు కాలంలో అందరూ సమానులే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేదేం లేదు. ఎవరికి వారంతా తమ హక్కుల్ని అమలుపరుచుకోవాలి. ఏ సందర్భంలోనైనా సరే. నాకే కనుక డబ్బుంటే మీ జమీందారీలోని ప్రజలందరినీ నా ఖర్చు మీద యూరప్ పర్యటింపజేసి రప్పించేవాడిని. అసలు తమ హక్కులనేవి ఏమిటో వాళ్ళు అప్పుడు కానీ గ్రహించలేరు అన్నాడు. వందనకి ఈ ధోరణేమీ నచ్చలేదల్లే ఉంది. మా బావగారు ప్రజల్ని పీడిస్తున్నారని ఎవరు చెప్పారు మీకు? మీ బంధువుల్ని ఏమీ పీడించలేదులే అనుకుంటానాయన అన్నది. హో, వారు మీ బావగారా? థ్యాంక్స్.
వారేమీ అనటం లేదే అని తన భార్యను ఉద్దేశించి పరిహాసంగా, నీ చెల్లెళ్ళంతా కూడా ఇలా ఉంటే ఎంత ఇదిగా ఉంటుంది అని మళ్ళీ వందనతో, మీరు బహుశా విదేశాల్లో ఉండి వచ్చారనుకుంటాను, వెళ్ళలేదు, వెళ్ళి రండి. స్వాతంత్రం, ధైర్యం, సంస్కృతి అని ఆ దేశాల్లో స్త్రీలు వేటిని అంటారో ప్రత్యక్షంగా చూసిరండి. నేను ఈసారి వెళ్ళేటప్పుడు ఈమెను ఎట్లాగూ తీసుకువెళ్ళాలని నిశ్చయించుకున్నాను అన్నాడు ఆ చిన్న దొరవారు. ఇక ఎవరు ఏమీ అనకముందే ఆ స్టేషన్ మాస్టర్ వచ్చి, రైలు డిస్టెన్స్ సిగ్నల్ దాటింది, వచ్చేస్తుంది అని చెప్పాడు. అందరూ హడావిడిగా ప్లాట్ఫారం మీదకి వచ్చారు. రైలు వచ్చి ఆగింది. కిటకిటలాడుతుంది రైలు. ఎక్కడా చీమ దూరే చోటు కూడా ఉన్నట్లు లేదు. ఒక ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంటు, ఒక సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్ మాత్రమే ఉన్నాయి. ఆంగ్లో ఇండియన్ రైల్వే సర్వెంట్స్ కొందరు సెకండ్ క్లాస్ నిండా ఉన్నారు. వాళ్ళు కలకత్తా స్పోర్ట్స్కి వెళ్తున్నారలే ఉంది. ఆ సెకండ్ క్లాస్లో జాగా లేకపోవడం వల్ల వాళ్లల్లో 4-5 ఫస్ట్ క్లాస్లో ఎక్కి కూర్చున్నారు. చిత్తుగా తాగి ఉన్నారు. వాళ్ళ ముఖాలు ఎంత బీభత్సంగా ఉన్నాయో వాళ్ళ ప్రవర్తన కూడా అంత జుగుప్సాకరంగా ఉంది. రైలు తలుపులు తీయనీయకుండా అడ్డంగా ఉండి గో గో అని కేకలేస్తున్నారు. స్టేషన్ మాస్టర్ వచ్చాడు, గార్డు వచ్చారు. వాళ్ళేం ఖాతరు చేయటం లేదు. ఏమిటి ఉపాయం అన్నాడు చిన్న దొరవారు. వందన భయపడుతూ, ఇవాల్టికి ఇంటికి తిరిగి వెళ్ళిపోదాం అన్నది. వీలేదు అన్నాడు విప్రదాస్. వీలేకపోవడం ఏమిటి, రాత్రి రైలుకి వెళ్ళొచ్చు. అంతకంటే గత్యంతరం లేదు, ఇబ్బంది అవుతుంది, కానియండి అన్నాడు చిన్నదొర. విప్రదాసు తల తిప్పుతూ, పెట్టెలో 4-5 ఉన్నారు, ఇంకా 4-5 చోటు ఉంది అన్నాడు. వందన తండ్రి వ్యాకుల పడుతూ, ఉన్నమాట నిజమే, కానీ వాళ్ళంతా తాగి ఉన్నారు కదా అన్నాడు. విప్రదాసు శరీరం అంతా ఉక్కు కడ్డీలాగా గట్టిబారింది. అది వారికి అలవాటు, మనకు కాదు. రండి, నేను వెంట వస్తాను అంటూ మరుక్షణంలోనే తలుపు హ్యాండిల్ పట్టుకొని గట్టిగా లోపలికి తోసి తలుపు తెరిచాడు. వందన చెయ్యి పట్టుకొని లోపలికి రా అని లాగాడు. చివరికి దొరవారిని పిలుస్తూ, మీ హక్కుని దఖలుపరుచుకుందరు కానీ మీ భార్యతో కూడా ఎక్కండి, అత్యాచారి అయిన జమీందారు పక్కనుండగా మీకేం భయం లేదు అన్నాడు. తాగి ఉన్న ఆ ఆంగ్లో ఇండియన్లంతా విప్రదాసు ముఖం కేసి ఒక క్షణం చూసి మెదలకుండా పక్క బెంచి మీదకు పోయి కూర్చున్నారు. గందరగోళం విని పక్క పెట్టెలోని దొరలు దిగి ప్లాట్ఫామ్ మీదకి వచ్చి అందరూ ఒక్కసారిగా ఏం జరిగింది అని అడిగారు. అవసరమైతే మీ తరఫున మేం కూడా దెబ్బలాడతాం అన్న భావం వాళ్ళ కంఠాల్లో వ్యక్తమైంది. విప్రదాసు కొంచెం దూరంలో ఉన్న గార్డుని సైగ చేసి, వీళ్ళు ఫస్ట్ క్లాస్ ప్రయాణికులు కాదని తోస్తోంది, వీళ్ళను ఇందులోంచి దింపడం మీ డ్యూటీ అన్నాడు. అతడు కూడా దొరే కానీ పాపం నల్లదొర. అంచేత డ్యూటీ ఏమైతే ఏంలే అని వెనక ముందు ఆడసాగాడు. చాలామంది ఈ వినోదం చూస్తూ నిలబడ్డారు. ఆ మద్రాసు స్టేషన్ మాస్టర్ కూడా నుంచునే ఉన్నాడు. అతన్ని చెయ్యి ఊపి దగ్గరికి రమ్మని పిలిచి విప్రదాసు 5 రూపాయల నోటు ఒకటిచ్చి, నా పేరు నా నౌకర్లను అడిగితే చెప్తారులే, మీ పై అధికారులకు కొంతమంది ఆంగ్లో ఇండియన్లు దౌర్జన్యంగా ఫస్ట్ క్లాస్లో ఎక్కి కూర్చొని దిగటం లేదని వైర్ చేయండి. పైగా ఈ రైల్ గార్డ్ ఊరికే చూస్తూ నిలబడ్డాడని, ఈ విషయంలో ఏమీ సహాయం చేయటం లేదని కూడా ఆ వైర్లో తెలపండి అని చెప్పాడు. గార్డు తన నెత్తి మీదకు వస్తుందని గ్రహించాడు. ధైర్యం తెచ్చుకుని ఆ తాగిన వాళ్ళ దగ్గరకు వచ్చి, డోంట్ యూ సీ దే ఆర్ బిగ్ పీపుల్, మీరు రైల్వే సర్వెంట్స్, రైల్వే పాస్ మీద ప్రయాణం చేస్తున్నవారు, బీ కేర్ఫుల్ అన్నాడు. ఎంత తాగి ఉన్నా ఈ మాట నిర్లక్ష్యం చేయదగింది కాదుగా. అందుచేత వాళ్ళు దిగి పక్క పెట్టిలోకి పోయారు. అయితే అహింసా బుద్ధితో మాత్రం వెళ్ళలేదు. వాళ్ళు గొణుక్కోవటం అది చూస్తే నిశ్చింతగా ప్రయాణం సాగేట్లు కనిపించలేదు. ఏమైతే ఆ పంజాబ్ బ్యారిస్టర్ గార్డుకి ధన్యవాదాలు తెలుపుతూ, మీరు లేకపోతే ఇవాళ మా ప్రయాణం సాగేదే కాదు అన్నాడు. నో, అది మా డ్యూటీ అన్నాడు ఆ గార్డు. రైలు
బయలుదేరే గంట కొట్టారు. విప్రదాసు దిగటానికి ప్రయత్నిస్తూ, ఇక నేను మీ వెంట రావాల్సిన అవసరం లేదనుకుంటాను, ఇక వాళ్ళేమీ చెయ్యరు అన్నాడు. ధైర్యం చేయలేరులేండి, ఉద్యోగాలు ఊడుతాయని భయం ఉందిగా అన్నాడు పంజాబ్ బారిస్టర్. వందన తలుపు వేసేసి, ఆహా, అలా వీల్లేదు, ఉద్యోగం పోతుందనే భయం గ్యారంటీ ఏముంది, మీరు కూడా మా వెంట రావాల్సిందే అన్నది బావగారితో. విప్రదాస్ నవ్వుతూ, అంతకంటే పెద్ద గ్యారంటీ అనేది మరొకటి లేదన్న సంగతి మగవాడివైతే గ్రహించేదానివి, కానీ మరి నేను భోంచేసి రాలేదే అన్నాడు. నేను భోంచేసి రాలేదుగా, అది నీ ఇష్టం, కానీ కాస్త దూరం వెళ్ళేసరికి హోటల్ ఉన్న పెద్ద స్టేషన్ వస్తుంది, కావాలంటే అక్కడ భోంచేద్దు కానీ. నాకేం తినాలని లేదు, నేను ఉపవాసం ఉండగలను అన్నది వందన. ఉండగలిగినంత మాత్రాన ఎవ్వరికీ ఏం లాభం లేదు, నేను దిగి వెళ్తాను అని బారిస్టర్ గారితో, మీరు కూడా ఉన్నారు కనుక కాస్త కనిపెట్టి ఉండండి, అవసరమైతే అని చెప్తున్నాడు విప్రదాస్. అయితే గొలుసు లాగి రైలు ఆపమంటారా? ఆ పని నేను చేయగలను అంటూ ఆమె కిటికీలోంచి ముఖం బయటపెట్టి విప్రదాస్ నౌకర్లతో, వీరు మాతో కూడా కలకత్తాకు వచ్చేస్తున్నారని, రేపో ఎల్లుండో మళ్ళీ తిరిగి వస్తారని మీ అమ్మగారికి పోయి చెప్పండి అన్నది. రైలు కదిలింది. వందన దగ్గరకొచ్చి కూర్చుంది. సరే కానీ ముఖర్జీ గారు, మీరు కూడా పట్టుదలలో ఏం తక్కువ వారు కాదు. ఎందుకని? మీరు మమ్మల్ని బలవంతాన రైల్లో ఎక్కించారుగా, కానీ వాళ్ళు తాగుబోతులు, వాళ్ళు దిగకుండా దెబ్బలాటకు తడపడినట్టయితే? అలా అయితే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి, కానీ మా ఎముకలు తొలగిపోయేవి, కానీ అవైనా వాళ్ళ ఉద్యోగాల కంటే తక్కువైనవి కావు అన్నది వందన. విప్రదాసు వందన ఇద్దరూ నవ్వటం మొదలుపెట్టారు. ఆ స్త్రీ కూడా హఠాత్తుగా చిరునవ్వు నవ్వి ముఖం అటు తిప్పుకుంది. ఆమె భర్త పంజాబ్ బారిస్టర్ మాత్రం ముఖం గంభీరంగా పెట్టుకుని కూర్చున్నాడు. వందన తండ్రి ఇంతవరకు ఏమంత పట్టించుకోలేదు. ఆ ప్రసంగం చివరి భాగం చెవిన పడగానే సరిగ్గా లేచి కూర్చొని, ఆహా, తమాషా కాదు, ఇలాంటి సంఘటనలు రైల్లో తరచూ జరుగుతున్నట్లు పత్రికల్లో పడుతూనే ఉన్నాయి, అంచేత జబర్దస్తి చేయటం నాకు ఇష్టం లేదు, రాత్రి రైల్లో బయలుదేరితేనే అన్ని విధాలా వీలుగా ఉండేది అన్నాడు. రాత్రి రైల్లో కూడా తాగుబోతులైన ప్రయాణికులు ఉంటేనో నాన్న అని అడిగింది వందన. అలా నిజంగా జరుగుతుందంటావా? అట్లా అయితే మర్యాదస్తులు ప్రయాణాలే మానుకోవాల్సి వస్తుంది అంటూ ఆయన పెద్ద చుట్ట ఒకటి తీసి వెలిగించాడు. వందన నెమ్మదిగా, మర్యాదస్తులు అన్న మాట మీద నాన్నగారిని క్రాస్ ఎగ్జామిన్ చేయకండి ముఖర్జీ గారు. విప్రదాసు నవ్వు ముఖంతో, నేను గ్రహించాను అన్నాడు. సరే కానీ ముఖర్జీ గారు, చిన్నప్పుడు ఎప్పుడైనా ఆటల్లోనైనా దొరలతో దెబ్బలాడారా? నిజం చెప్పాలి అన్నది వందన. లేదు, అలాంటి భాగ్యం లభించలేదు ఎప్పుడు. మీరంటే ప్రజలకు టెర్రర్ అంటుంది లోకం, ఇంట్లో అందరూ కూడా మీరంటే పెద్ద పులి అన్నట్లు భయపడతారని విన్నాను, నిజమేనా? ఎవరు చెప్పారు నీకు? వందన గొంతు సవరించుకుని, హక్క చెప్పింది అన్నది. ఏమని చెప్పింది? భయంతో శరీరంలో రక్తం గడ్డకట్టుకుపోతుంది అని చెప్పింది. గడ్డకట్టుకుపోవడం అంటే? తాగుబోతు దొరల్ని చూసి మనకు గడ్డకట్టుకుపోయిందే, అలాగా? వందన నవ్వు మొహంతో, చాలా వరకు అలాగే అంది. అది అవసరమే, లేకపోతే ఆడవాళ్ళని అదుపులో పెట్టలేం. నీకు పెళ్ళయ్యాక ఈ విద్యను తమ్ముడికి కూడా నేర్పి వస్తానులే. నేర్పండి, కానీ అన్ని విద్యలు అందరికీ ఉపయోగపడవని కూడా తెలుసుకోండి. అక్క అమాయకురాలు, కానీ నేనైతే అందరూ నాకే భయపడాల్సి వస్తుందేమో, తెలుసుకోండి. అంటే ఇంట్లో అందరికీ భయంతో రక్తం గడ్డకట్టుకుపోతుందన్నమాట. పెద్ద ఆశ్చర్యమేం లేదు. దాని నమూనా ఏదో ఒక పూట చవి చూపించావుగా, కనుక విశ్వసించబుద్ధే పుడుతోంది. ఏమైనా మా అమ్మ మాత్రం సులభంగా మర్చిపోలేదు. వందన కొంచెం ఉత్తేజితురాలైంది. మీ అమ్మగారు ఏం చేశారో తెలుసా? నేను నమస్కరించబోతే ఆమె వెనక్కి తప్పుకున్నారు. విప్రదాసు ఏమీ ఆశ్చర్యం వ్యక్తపరచలేదు.
మా అమ్మలో ఈ ఒక్క అంశాన్ని మాత్రమే చూసావు గాని ఇతర అంశాలు చూసే అవకాశం లభించినట్లయితే ఇలా భోజనం చేయకుండా రావటం అంత పొరపాటు మరొకటి లేదని గ్రహించేదానివే అన్నాడు. మానవులకి ఆత్మగౌరవం అనేది ఒకటి ఉంటుంది అన్నది వందన. విప్రదాస్ నవ్వుతూ, ఆత్మగౌరవం అనే మాట ఎక్కడ నేర్చుకున్నావు? స్కూల్లో లావుపాటి ఇంగ్లీషు పుస్తకాలు చదివేనా? కానీ అమ్మకి ఇంగ్లీష్ రాదు, పుస్తకాలు చదవలేదాయే. ఆమె పరిజ్ఞానానికి నీ పరిజ్ఞానానికి పొంతన ఎలా కుదురుతుంది అన్నాడు. కానీ నేను మాత్రం నా పరిజ్ఞానానికి ఉద్దేశానికి అనుగుణంగా నడుచుకుంటానంతే. అలా అయితే చాలా సందర్భాల్లో పొరపాటే అవుతుంది. ఇవాళ అయినట్లుగా విదేశ పుస్తకాల్లో చదివిందే సమస్తము అనుకోవటం వల్లే నువ్వు ఇవాళ ఇలా రాగలిగావు, లేకపోతే రాగలిగే దానివే కాదు. పెద్దవాళ్ళని అకారణంగా అగౌరవించడానికి సంకోచం కలిగేది. ఆత్మగౌరవానికి ఆత్మాభిమానానికి ఉన్న వ్యత్యాసాన్ని గ్రహించగలిగేదానివి. వందన ఆ వ్యత్యాసం గ్రహించకపోవచ్చు, కానీ ఇవాళ తన ప్రవర్తన విప్రదాసు మనసును నొప్పించిందని మాత్రం గ్రహించింది. తన విషయమై కాదు, తన తల్లి విషయమై. 2-3 నిమిషాలు మెదలకుండా ఊరుకుని వందన హఠాత్తుగా, మీ అమ్మగారిలాగా మీరు కూడా నైష్ఠికులు అవునా అని అడిగింది. అవును, ఆమెలాగా ఆచారాన్ని స్పర్శ దోషాన్ని పాటిస్తారనుకుంటాను. పాటిస్తాను. నమస్కరించబోతే ఆమెలాగానే వెనక్కి తగ్గుతారా? తగ్గుతాను, కానీ సమయాలనేవి కూడా పాటించి నడుచుకుంటాం. మా అక్కను కూడా ఇలాగే అంధురాలిగా తయారు చేశారా? ఆ సంగతి మీ అక్కనే అడుగు. అయినా ఆ కుటుంబ నియమాలను ఆమె మాత్రం అనుసరించవద్దు అంటే ఈ పెద్ద పులికి భయపడందే ఎవ్వరికీ జరగదన్నమాట అన్నది నవ్వుతూ. విప్రదాస్ కూడా నవ్వుతూ, అదేముంది, పగలు రైల్లో పెద్ద పులుల భయం ఉంటే రాత్రి రైల్లో వెళ్ళము, అలాంటిదే, అది ప్రాణుల స్వాభావిక ధర్మం అన్నాడు. అక్క వస్తుతః దుర్బలురాలు, దానికి తోడు ఈ విషయాలన్నీ పాటిస్తుంది. కానీ ద్విజబాబు ఈ కుటుంబ నియమాలన్నీ పాటించడని విన్నాను. అతడి విషయంలో ఈ పెద్ద పులిగారి ఉద్దేశం ఏమిటో? ఈ ప్రశ్న కేవలం గుచ్చుకోవాలని అడిగింది వందన. గుచ్చుకుంటుందని కూడా ఆశించింది, కానీ విప్రదాసు ముఖంలో మార్పేమీ కనిపించలేదు. అలాగే నవ్వుతూ, ఈ రహస్యాలన్నీ అధికారం లేని వారికి వ్యక్తం చేయటం నిషిద్ధం అన్నాడు. ద్విజబాబుకైనా తెలుసునా? సమయం వచ్చినప్పుడు తెలుసుకుంటాడు. రక్తమాంసలోలువైన పెద్ద పులికి పక్షపాతత్వం లేదని వాడికి తెలుసు. ఒక్క క్షణం పాటు వందన ముఖం వెలవెలపోయింది. తర్వాత ఇక ఏమీ అడగాలన్నా ఆమెకు పాలుపోలేదు. ఈ మార్పు విప్రదాసు తీక్షణ దృష్టికి అందకపోలేదు. అమ్మాయి, కాసిని మంచినీళ్ళు అమ్మా అని అడిగాడు తండ్రి. వందన లేచి వెళ్ళి కూజాలోని మంచినీళ్లు తండ్రికిచ్చి వచ్చి కూర్చుంది. మళ్ళీ ద్విజదాసు విషయం తీసుకురావడానికి ఆమె భయపడింది. మరొక ప్రసంగం తెస్తూ, అక్క అత్తగారి మాట ఎలా ఉన్నా నేను భోంచేయకుండా రావటం అక్కకు కష్టంగా తోస్తే నాకు కష్టంగానే ఉంటుంది. నేను ఇప్పుడు ఆ సంగతి ఆలోచిస్తున్నాను అన్నది. మీ అక్కకి కష్టం కలగటం అనేది ఎక్కువ, కానీ మా అమ్మకి వ్యధ కలిగితే మాత్రం అది ఎక్కువైనది కాదన్నమాట. అంటే మానవులు అసలు సంగతి తెలుసుకోకుండా దానికి విరుద్ధమైన ఆలోచనలు ఎన్నైనా చేస్తారనుకోవాలి. అది విరుద్ధమైన ఆలోచన అని ఎందుకు అనుకోవాలి? స్వాభావికమైన ఆలోచనే అన్నది వందన. విప్రదాసు మెదలకుండా ఊరుకున్నాడు. అతడి ముఖంలో వేదనా చిహ్నాలు వందన కంటపడ్డాయి. బయటి చీకటి మూసుకొస్తోంది, ఏం కనిపించడం లేదు. అయినప్పటికీ వందన చాలాసేపు కిటికీ కేసు చూస్తూ మెదలకుండా ఊరుకుంది. మామూలుగా అయితే ఈ సమయానికి రైలు హౌరా చేరేది, కానీ ఇవాళ ఇంకా 2-3 గంటలకు కానీ చేరుకోదు. ఆమె అటు తిరిగి చూసేసరికి విప్రదాసు జేబులోంచి చిన్న నోట్బుక్ తీసుకుని ఏదో రాసుకుంటున్నాడు. సరే కానీ ముఖర్జీ గారు, ఒక్క మాట అడుగుతాను, జవాబు చెప్తారా అని అడిగింది. ఏం మాట? మా ఆత్మగౌరవ జ్ఞానం కేవలం స్కూలు పుస్తకాల్లోంచి అలవర్చుకున్నదని అంటున్నారు మీరు, కానీ మీ అమ్మగారు స్కూళ్ళలో చదువుకోలేదుగా, మరి ఆమె ఈ జ్ఞానాన్ని ఎలా అలవర్చుకున్నట్టు?
విప్రదాసు విస్మితుడైనాడు కానీ మాట్లాడలేదు. ఆమె విషయంగా కుతూహలాన్ని నేను నా మనసులోంచి తుడిచివేసుకోలేకుండా ఉన్నాను. ఆమె పెద్దవారు కాదనను, కానీ ప్రపంచంలో అన్నిటికంటే అదే ముఖ్య విషయమా? విప్రదాసు ఇదివరకులాగానే తొణక్కుండా ఊరుకున్నాడు. ఇవాళ మేము ఆమె ఇంటికి అనాహూతంగా వచ్చిన అతిథులం. ఇది మేము పుస్తకాల్లో నేర్చుకున్న విదేశీ సంస్కారం కాదుగా. అయినా అదేం కాదు, కేవలం వయసులో చిన్నదాన్ని గనుక నాకు జరిగిన అవమానాన్ని మీరు లెక్క చెయ్యరా? ఇప్పుడు కూడా విప్రదాస్ ఏం మాట్లాడలేదు, అలాగే మెదలకుండా ఊరుకున్నాడు. అయినా నేను ఆమెను క్షమాపణ కోరుకుంటున్నాను. నా ప్రవర్తన మూలంగా అక్క మనసు కష్టపెట్టుకోకుండా ఉండాలి. కాసేపు ఆగి, మా నాన్న అమ్మ సీమకెళ్ళారని వాళ్ళు కేవలం దొరసాని అనే తప్ప ఇంకేమీ ఆలోచించలేకపోయారు మీ అమ్మగారు. ఇది కారణంగా అక్కకి ఇప్పటికీ నిందలు తప్పటం లేదని విన్నాను. ఆమె ఉద్దేశాలతో మా ఉద్దేశాలు కలవవు. అయినా నేను ఎలాంటి దాన్నైనా అవమానమేనని ఆమెగారితో చెప్పండి. అక్క అత్తగారు చేసినంత మాత్రాన అది మరొకటి కాదు అని అంటూ ఉంటే ఆమె కనుకొలుకుల్లో నీళ్లు తిరిగాయి. విప్రదాసు నెమ్మదిగా, కానీ ఆమె నిన్ను అవమానించలేదు అన్నాడు. ఖచ్చితంగా అవమానించారు అన్నది వందన గట్టిగా. విప్రదాసు వెంటనే జవాబు ఇవ్వలేదు. కాసేపు మెదలకుండా ఊరుకుని, లేదు, అమ్మ నిన్ను అవమానించలేదు. కానీ ఈ సంగతి నీకు ఆమె తప్ప ఇంకెవరూ నచ్చజెప్పలేరు. తర్కించి కాదు, ఈ సంగతి ఆమె నుంచి గ్రహించాల్సిందే అన్నాడు. వందన కిటికీ బయటకేసి చూస్తూ ఊరుకుంది. ఒక రోజున అమ్మతో నాన్నకి కలహం వచ్చింది. అతి స్వల్పమైన కారణం, కానీ అది కొండంతగా పరిణమించింది. నీకు అన్ని విషయాలు చెప్పడానికైతే వీల్లేదు, కానీ చదువులు నేర్వని అమ్మ ఆత్మగౌరవ జ్ఞానం ఎంత గంభీరమైనదో ఆనాడే తెలుసుకున్నాను అన్నాడు విప్రదాస్. వందన వెనక్కి తిరిగి చూసింది. అపరిమితమైన మాతృగర్వంతో విప్రదాసు ముఖం ఉద్భాసితమవటం వందన గ్రహించగలిగింది. కానీ ఆమె ఏమీ మాట్లాడకుండా మళ్ళీ బయటకు చూడసాగింది. తర్వాత చాలా రోజులకి ఏదో ప్రసంగవశాత్తు, అమ్మా, నీకింత ఆత్మగౌరవ జ్ఞానం ఎలా కలిగిందమ్మా అని అడిగాను అని చెప్పుకుపోతున్నాడు విప్రదాస్. వందన ముఖం ఇటు తిప్పకుండానే, ఏమన్నారామె అని అడిగింది. నేను ఆమెకు కన్నబిడ్డను కాదన్న సంగతి తెలుసు అనుకుంటాను. ఆమెకు 2 బిడ్డలున్నారు, ద్విజు, కళ్యాణి. మిమ్మల్ని ముగ్గురిని ఒకే భావంతో పోషించాలనే భారం నా మీద ఎవరు ఉంచారో వారే నాకు ఆ జ్ఞానాన్ని అలవర్చారు నాయన, ఇంకెవరూ కాదు అని చెప్పింది అమ్మ. గంభీరమైన ఆమె ఆత్మజ్ఞానం ఒక్కనాడు కూడా ఎవ్వరికీ తెలియనియలేదని ఆ రోజునే తెలుసుకున్నాను. ఆమె నాకు కన్నతల్లి కాదు, సవతి తల్లి. దీని భావం గ్రహించావా అన్నాడు. క్షణంసేపు ఆగి అతడు మళ్ళీ చెప్పటం మొదలుపెట్టాడు. నమస్కారానికి ప్రతిగా ఎవరు చెయ్యి ఎంత ఎత్తు ఎత్తారు, ఎంత వెనక్కి తగ్గి నుంచున్నారు, ఎవరు ఎంత తల వంచి నమస్కారాన్ని స్వీకరించారు అన్న ఇలాంటి మర్యాదకు సంబంధించి తర్క వితర్కాలు ప్రతి దేశంలోనూ ఉన్నాయి. అహంకారపు మత్తు మోతాదులు మీ పాఠ్యపుస్తకాల్లోనే పేజీకి ఉంటాయి. కానీ కన్నతల్లి కాకపోయినా ఇతరుల బిడ్డలకు తల్లి అయి అమ్మ మా కుటుంబంలో ప్రవేశించే నాటికి ఆశ్రితులు, ఆత్మీయులు వారందరి కంఠాల్లోనూ విషం పుక్కిలింతలవుతూ ఉంది. కానీ ఆ విషాన్నంతటినీ అమృతంగా మార్చింది అమ్మ. గృహ యజమానురాలననే తాలూకు ఆత్మగౌరవం అది ఎవ్వరికీ ఉల్లంఘించ శక్యం కానంత ఉన్నతమైనది. కానీ ఇది ఉన్నది మన దేశంలోనే. విదేశీయులకు ఇలాంటి సంగతులన్నీ తెలియవు. వాళ్ళు పత్రికలు చూసి వీళ్ళు దాసీలని, అంతఃపురాల్లో సంకెళ్లతో ఉన్న బందీలని అనుకుంటూ ఉంటారు. పైకి కనిపించేది బహుశా అంతవరకే అయి ఉంటుంది. వాళ్ళ దోషం కూడా ఏం లేదు. కానీ మన ఇళ్లలో ఇంటి దాసదాసీల్లో కూడా సేవాభావం మాటున ఉన్న అన్నపూర్ణ దివ్యస్వరూపం వాళ్లకు కనిపించకపోతే పోవచ్చు, నీకు కనపడదు. వందన అభిభూతయ్యి విప్రదాసుకేసి గుడ్లప్పగించి చూస్తూ ఊరుకుంది. బారిస్టర్ దొర చటుక్కున రైలు
హౌరా స్టేషన్లోకి వచ్చేసిందని గట్టిగా అరిచాడు. వందన తండ్రి కొంచెం నిద్రమత్తులో ఉన్నట్లున్నాడు. ఉలిక్కిపడి చూసి, బతికాం అన్నాడు. వందన నెమ్మదిగా, నాకు కలకత్తాలో దిగటం ఏమంతా బాగుండడం లేదు ముఖర్జీ గారు. మీ అమ్మగారి దగ్గరికి తిరిగి వెళ్ళిపోదాం అనిపిస్తోంది. వెళ్ళి, అత్తగారు, నేను చేసింది మంచి పని కాదు, క్షమించండి అని అడుగుతాను అన్నది. విప్రదాసు నవ్వి ఊరుకున్నాడు. ఏమీ మాట్లాడలేదు. స్టేషన్లో దిగి, మీరు ఎక్కడికి వెళ్తారు అని అడిగాడు. సరాసరి గ్రాండ్ హోటల్కి వెళ్తాం. వారికి ముందు వైర్ చేశాను, అక్కడికే వెళ్తాం అన్నాడు వందన తండ్రి. ఈ వ్యక్తి ఎదుట, విప్రదాస్ ఎదుట గ్రాండ్ హోటల్ పేరు ఎత్తటం వందనకి ఇవాళ ఏదో సిగ్గుగా తోచసాగింది. పంజాబ్ బారిస్టర్ ద్వారా రైలు చాలా లేట్ అయినందుకు క్షణానికి కోపం వెళ్ళగక్కుతూ తాను మళ్ళీ బిఎన్ లైన్లో వెళ్ళాలని, అందుచేత వెయిటింగ్ రూమ్ తప్ప గత్యంతరం లేదని అనుకోసాగాడు. విప్రదాసు నిశ్శబ్దంగా నుంచుని ఉన్నాడు. రావు సాహెబ్ గారు కొంచెం లజ్జితుడైనట్లున్నాడు. మరి విప్రదాస్, నువ్వు కూడా మాతో గ్రాండ్ హోటల్కా అని విప్రదాస్ నవ్వాడు. నా కోసం బెంగక్కర్లేదు. చౌబజార్లో ద్విజు తీసుకున్న ఇల్లు ఒకటి ఉంది. తరచూ ఇక్కడికే వస్తుంటాను కనుక అక్కడ నౌకర్లు వాళ్ళు ఉన్నారు. పోనీ ఇవాళకి మీరంతా అక్కడికే రాకూడదు అన్నాడు. వందన పులకితురాలై, పదండి అందరం అక్కడికే వెళ్దాం అంది. ఆమెకి నెత్తి మీద నుంచి ఏదో బరువు దించినట్లుంది. ఆనందాతిశయంతో ఆ తోటి ప్రయాణికులిద్దరినీ కూడా ఆహ్వానించి అందరూ కలిసి కారులో ఎక్కి కూర్చున్నారు. వందన పొద్దున్నే లేచి చూస్తే ఈ ఇల్లు తాను ఊహించుకున్నట్టు లేదు. మగవాళ్ళు మాత్రమే ఉంటున్న ఇల్లు కనుక గదిలో ఏమైనా సామాను, మెట్ల మీద దుమ్ము, ఎటు చూసిన ఉమ్మిళ్ళు, చిందరవందరగా పారేసిన వస్తువులు, మాసిపోయిన పక్క బట్టలు, క్రిందికి వేలాడుతూ ఉండే బోజు, సాలీళ్ళ గూళ్ళు మొదలైన వాటితో బీభత్సంగా ఉంటుందనుకుంది. రాత్రి దీపపు వెలుగులో ఏమంత స్పష్టంగా కనిపించలేదు. కానీ ఇప్పుడు ఇదంతా చక్కగా తీర్చిదిద్దినట్లు ఉండటం నిజంగానే ఆశ్చర్యం వేసింది ఆమెకు. పెద్ద ఇల్లు, చాలా గదులున్నాయి. 4 వైపులా వరండాలున్నాయి. అన్నీ శుభ్రంగా ఉన్నాయి. గుమ్మం బయట మధ్య వయసులో ఉన్న ఒక వితంతువు నిల్చుని ఉంది. గౌరవ కుటుంబపు స్త్రీలాగానే ఉంది. ఆమె గళవస్త్రి అయి నమస్కరించేసరికి సంకోచంతో కొంచెం కంగారు పడింది వందన. మీకోసమే నుంచున్నానమ్మా, రండి, స్నానాల గది చూపిస్తాను. నేను ఈ ఇంటి దాసిని అన్నదామె. నాన్నగారు లేచారా అని అడిగింది వందన. లేదమ్మా, రాత్రి పడుకునేసరికి పొద్దుపోయిందిగా, బహుశా లేవడం కూడా ఆలస్యం కావచ్చు. మాతో మరో 2 వచ్చారే, వాళ్ళు కూడా లేవలేదు. మీ బాబుగారు, ఆయన కూడా నిద్రపోతున్నారా? దాసి నవ్వుతూ, లేదు, ఆయన గంగా స్నానం చేసొచ్చి పూజ అవి ముగించుకొని హాల్లోకి వెళ్ళారు. కబురు చేయమంటారా అని అడిగింది. వద్దు, అవసరం లేదు అన్నది వందన. స్నానాల గది కొంచెం దూరంగా ఉంది. చిన్న వరండా ఒకటి దాటి వెళ్ళాలి. వందన వెళ్తూ మీకు ఇక్కడ బాత్రూమ్ పడక దగ్గరగా లేదల్లే ఉంది, అవునా అని అడిగింది. లేదమ్మా, అమ్మగారు మధ్య ఖాళీ దర్శనానికని ఈ ఊరు వచ్చినప్పుడు ఈ ఇంట్లోనే ఉంటూ ఉంటారుగా, కనుక అట్లా ఏర్పాటు చేసుకోవడానికి వీల్లేదమ్మా. ఇక్కడ కూడా ఆవిడ ప్రతాపం, ఆచార వ్యవహారాలు కటిక నియమాలే అన్నమాట అనుకుంది వందన మనసులో. మళ్ళీ వెనక్కి వెళ్ళి తువ్వాళ్ళు అవి తెచ్చుకుని, ఇక్కడ 4-5 రోజులు ఉండాల్సి వస్తుందేమో, నిన్ను ఏమని పిలవాలి? ఇక్కడ నువ్వు తప్ప వేరు దాసీలెవ్వరూ లేరల్లే ఉందే అన్నది. ఉన్నారమ్మా, కానీ వాళ్లకు చాలా పనులుంటాయి. పైకి వచ్చేందుకు తీరికే ఉండదు. మీకేది కావాల్సి వచ్చినా నాతోనే చెప్పండి. నా పేరు అన్నద. కానీ పల్లెటూరు దాన్ని, కాస్త ఏదైనా పొరపాట్లు జరగచ్చు నా వల్ల అన్నదామె. ఆమె వినయానికి వందన మనసులో ప్రశంసించుకుని, మీ ఇల్లు ఏ ఊళ్ళో అన్నదా? నీకెవరున్నారు అని అడిగింది. మాది ఆ ఊరే, బలరాంపురం. ఒక కొడుకున్నాడు. వాడికి కూడా వీరే చదువు అది చెప్పించి పనిప్పించారు. భార్యతో వాడక్కడే ఉంటున్నాడు. వాళ్ళు బాగానే ఉన్నారమ్మా. వాళ్ళ స్థితి బాగుంది. వందన కుతూహలంతో, అయితే నువ్విక్కడ చాకరీ చేయటం దేనికి?
కొడుకు కోడలతో అక్కడే ఉండొచ్చుగా అని అంది. నాకు వాళ్ళ దగ్గర ఉండాలని కోరికైతే ఉండేది, కానీ అది సాధ్యం కాదు. కష్టదినాల్లో బాబుగార్లకు మాటిచ్చాను. నా బిడ్డ పెద్దవాడైతే ఇతరుల బిడ్డల్ని కనిపెట్టి ఉండే భారం నేను వహిస్తానని. ఆ బాధ్యతని తప్పించుకోలేను. ఆ ఊరి పిల్లలు ఇక్కడ చాలామంది చదువుకుంటూ ఉంటారు. నేను గనక వారిని చూడకపోతే వాళ్ళని కనిపెట్టి ఉండేవారు ఎవరు ఉండరు. వాళ్ళంతా ఈ ఇంట్లోనే ఉంటారనుకుంటా. అవునా? ఈ ఇంట్లోనే ఉంటూ కాలేజీలో చదువుకుంటూ ఉంటారు. కానీ మీకు ఆలస్యం అవుతుందల్లే ఉంది. నేను ఇక్కడే ఉంటాను, పిలిస్తే పలుకుతాను. వందన స్నానాల గదిలోకి వెళ్ళి చూసింది. రకరకాల ఏర్పాట్లున్నాయి అక్కడ. వరుసగా 3 గదులున్నాయి. ఎంత మడిగా ఆచారంగా ఉండాలని బుద్ధి పుట్టినా అలాంటి వాళ్ళకి ఏ అసౌకర్యం ఉండదు. ఇదంతా తల్లి కోసమై ఉంటుందని గ్రహించింది. క్రింద గచ్చు చేసిన నేల, స్నానం చేయటానికి గచ్చుతో కట్టించిన దిమ్మె, ఒకవైపున 3 పెద్ద రాగి కాగులున్నాయి. బహుశా గంగాజలం తెచ్చి ఉంచడానికే కావచ్చు. రోజు వాటిని తోముతూ ఉండటం వల్ల ఎర్రగా తళతళలాడుతున్నాయి. ఆమె ఎప్పుడు వచ్చేది, ఎప్పుడు వెళ్ళేది ఎవరికీ తెలియదు. అయినా ఎక్కడ లోటుపాట్లనేవి జరగకూడదు. అసలు ఇక్కడే కాపురం ఉంటున్నంత ఇదిగా అన్నీ అమర్చి ఉన్నాయి. ఆమె కేవలం శాసిస్తూ ఇవన్నీ చేయించుకుంటోంది అనడానికి కూడా వీల్లేదు. అంతకంటే విశిష్టమైనదేదో ఈ పనులన్నీ చేయిస్తున్నట్లు వందన చూడగానే గ్రహించింది. ఆ మాతృమూర్తి స్థానం ఈ సంసారంలో సామాన్యులందరి స్థానం కంటే ఎంత ఉన్నతమైనదో అన్న విషయమే వందన చాలాసేపటి నుంచి తనలో తాను ఆలోచించుకుంటోంది. కథల్లో, వ్యాసాల్లో, పుస్తకాల్లో భారత స్త్రీల దుఃఖగాథలు చాలా చదివింది ఆమె. వాళ్ళ హైన్య స్థితికి తాను స్త్రీ కావటం వల్ల ఆంతర్యంలో చాలా బాధపడుతూ ఉండేది. ఇది అబద్ధం కూడా కాదు. కానీ ఇవాళ ఈ ఇంట్లో ఏకాకినిగా నిలబడి అవన్నీ యథార్థాలే అని విశ్వసించటానికి మాత్రం మనసు ఒప్పటం లేదు. బాత్రూంలోంచి బయటికి రాగానే అన్నద నవ్వుమొహంతో, చాలా ఆలస్యమైందమ్మా, ఇంచుమించు 2 గంటల ఆలస్యమైంది. వారంతా భోజనాల గదిలో మీకోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు, రండి అంది. మీ బాబుగారు కూడా వచ్చారా అక్కడి నుంచి? వారు కూడా కిందే ఉన్నారు. బహుశా మాతో కలిసి భోజనం చేయరనుకుంటాను అన్నదా నవ్వుతూ. వారు భోజనం చేసిన 2 జాముల తర్వాతనే. కానీ ఇవాళ అదీ ఉండదు, ఏకాదశి. పొద్దుకుంకాక ఏవైనా పళ్ళు అవి తింటే తింటారు అన్నది. వందన ఎలా తెలుసుకుందో ఈ స్త్రీ ఈ ఇంట్లో కేవలం దాసీది మాత్రమే కాదని తెలుసుకుంది. ఆయనేమి బ్రాహ్మణ వితంతువు కాదుగా. ఏకాదశి ఉపవాసం చేయవలసిన కర్మమే వచ్చింది. నిన్న రైల్లో ఏకాదశి కాకపోయినా దశమి ఉపవాసం చేయటం అయ్యింది అన్నది. అయితే ఏమమ్మా, ఆయనకు ఇలాంటి ఉపవాసాలేం బాధించవు. వెనుక జన్మలో తపస్సు చేసుకోవటం మూలంగా ఈ జన్మలో ఆయనకి ఉపవాస సిద్ధి లభించిందని అమ్మగారంటూ ఉంటారు. వారి భోజనం చూస్తే విస్తుపోతారు మీరు అన్నది అన్నద. వందన కిందికి వచ్చి చూసింది. తమకు అలవాటైన రొట్టె, టీ మొదలైనవి టేబుల్ మీద అమర్చి ఉన్నాయి. తండ్రి, భార్యతో సహా ఆ పంజాబ్ బారిస్టరు ఆకలితో నకనకలాడిపోతున్నారు. వాళ్ల ఓర్పు ఆఖరి దశకొచ్చింది. క్షణంలో పత్రిక అవతల పారేసి, దొరవారు, ఇంత ఆలస్యమా అమ్మ? ఉదయం పూట ఇంకేం పనులు అయ్యేట్లు కనిపించడం లేదు అన్నాడు. విప్రదాసు దగ్గరలోనే కూర్చున్నాడు. ముఖర్జీ గారు, మీరు భోంచేయరా అని అడిగింది వందన. విప్రదాసు ఆ మాట గ్రహించాడు. నవ్వుతూ, నేను టీ త్రాగను, పప్పు అన్నం మాత్రమే తింటాను. దానికి ఇది వేళ కాదు. నా గురించి దిగులెందుకు, నువ్వు కూర్చుని కానీ అన్నాడు. వందన ఆ మాటకు జవాబు చెప్పలేదు. తండ్రి ఆ అతిథులిద్దరినీ ఉద్దేశించి, నాది అపరాధమైంది. ముందుగా మీకు కబురు చేస్తే బాగుండేది, కానీ చేయలేదు. నాకు ఇప్పుడేమీ తినాలని లేదు. మీరు ఇంకా నా కోసం కూర్చోకండి, ప్రారంభించండి. నేను ఈలోగా మీకు టీ కలుపుతాను అంటూ ఆమె పనిలో నిమగ్నమైంది. అందరూ కళవేళ పడసాగారు. పక్కగా నుంచుని ఉన్న నౌకరు కుంఠితుడైనాడు. తండ్రి ఉద్వేగంతో ప్రశ్నించాడు, నీకు ఒంట్లో ఏం సుస్థిగా లేదు కదమ్మా? బారిస్టర్ గారికి ఏం మాట్లాడాలో తోచలేదు. వందన టీ కలుపుతూ, లేదు నాన్న, నాకేం సుస్థిగా లేదు, ఆకలి మాత్రం లేదు అంతే అన్నది. అలాగా, రాత్రి పొద్దుపోయాక భోంచేయడం వల్ల జీర్ణం కాలేదలే ఉంది. అదీగాక ఉదయం పూట పైత్యం ప్రకోపించి ఉంటుంది అన్నాడు తండ్రి.
బహుశా అదే అయి ఉండొచ్చు నాన్న. పొద్దెక్కాక బావగారితో పాటు మామూలు భోజనం చేస్తాను. ఈ ఇంట్లో ఆ భోజనమైతే అరగవచ్చు బహుశా అన్నది వందన. ఆ మాటల్ని ఎవరూ అంతగా పట్టించుకోలేదు, కానీ విప్రదాసు ముఖంలో నల్లటి ఛాయ ఒకటి అలా ఒక రెప్పపాటు మెరిసిపోయింది. నౌకరు ఏమనుకున్నాడో ఏమో, హఠాత్తుగా ఇవాళ ఏకాదశి, పొద్దుకుంకాక ఏవో 2 పళ్ళు తప్ప వారింకేమీ తినరు అనేశాడు. వందన ఇంతకు మునుపే ఈ సంగతి విని వచ్చింది కదా, అయినా ఆశ్చర్యపోతున్నట్లు నటిస్తూ, ఒట్టి పళ్ళేనా? చాలా తేలికైన ఆహారం. అదే చాలా బాగుంటుందనుకుంటున్నాను. అవునా ముఖర్జీ గారు అన్నది. విప్రదాసు అవును అన్నట్లు తల ఊగించాడు. కానీ తనను ఎవ్వరూ ఇంతవరకు ఆక్షేపించి ఎరగరు. ఆమె ఇవాళ కొత్తగా అలా చేయటంతో అతడు తనలో తాను దిమ్మెరపోయాడు. అతడి ముఖం కేసి చూసి వందన కూడా అతడి భావాన్ని గ్రహించిందల్లే ఉంది. పనులన్నీ ముగించుకొని వందన మళ్ళీ తండ్రి ఉన్న గదిలోనికి వచ్చేసరికి అపరాహ్నమైంది. బారిస్టర్ గారు భార్యతో కూడా మ్యూజియం, విక్టోరియా మెమోరియల్ మొదలైన కలకత్తాలో ముఖ్యంగా చూడవలసిన ప్రదేశాలు చూడటానికి వెళ్ళిన వాళ్ళు ఇంకా తిరిగి రాలేదు. రాత్రి రైల్లో వెళ్ళాలి వారు, కానీ ప్రోగ్రాం మార్చుకుని వారు ప్రయాణాన్ని రద్దు చేసుకున్నట్లున్నారు. రాయ్ సాహెబ్ గారు దుస్తులు మార్చుకోవడానికి మరొక గదిలోకి వెళ్ళారు. వందన తన గది ఎదుట అన్నద ఎదురైంది. ఆమె ఆప్యాయంగా, పగలల్లా ఏమీ తినలేదు మీరు, మీకు పళ్ళు అవి తీసుకుని వచ్చాను. చప్పున వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురండి, నేనంతలో అన్నీ సిద్ధం చేస్తాను. ఏమంటారు అని అడిగింది. కానీ పెదబాబు గారు, ముఖర్జీ గారు వారెక్కడా? వారి కోసం కంగారు పడవలసిన అవసరం లేదమ్మా, ఇది వారికి నిత్యకృత్యాల్లోదే, తినటం కంటే తినకపోవడమే వారి నియమం అన్నది అన్నద. కానీ ఏరివారు? వారిని రాని. కానీ మిగిలిన వాళ్ళందరూ? వాళ్ళకే ఏర్పాట్లు చేశారు. రా అన్నదా, మీ వంట ఇల్లంతా ఒకసారి చూసిస్తాను. రండి. వారికి పూట ఏర్పాట్లన్నీ వంట ఇంట్లో చేయలేదమ్మా, అదంతా హోటల్లో ఏర్పాటు చేశారు, అక్కడి నుంచి వస్తుంది భోజనం. వందన ఆశ్చర్యపోతూ, అదేమిటి, ఎవరు మీకు ఈ సలహా ఇచ్చింది అని అడిగింది. బాబుగారే స్వయంగానే అలా ఆదేశించారు. కానీ ఆ అడ్డమైన తిళ్ళు ఎక్కడ కూర్చుని తింటారు? వాళ్ళు ఈ ఇంట్లోనా? అయ్యగారు వింటే ఏమంటారు అన్నది వందన. అన్నద తెల్లబోయింది. వారికి తెలియదు. క్రింద గదిలో ఒక చోట ఆ ఏర్పాట్లన్నీ జరిగాయి. సామాన్లు కూడా హోటల్ వాళ్ళు అక్కడి నుంచి తెస్తారు, మరే ఇబ్బంది ఉండదు అన్నది. ఆజ్ఞ అయితే ఇచ్చి వెళ్ళారనుకో, కానీ దాన్ని నెరవేర్చింది ఎవరు? వారి దగ్గరికి నన్ను ఒకసారి తీసుకెళ్తావా? దాందే ఉందమ్మా, రండి తీసుకెళ్తాను, పద. ముఖర్జీ గారికి కలకత్తాలో పెద్ద వడ్డీ వ్యాపారం ఉంది. క్రింద 2-3 అంతస్తుల్లో దానికి సంబంధించిన ఆఫీసు అది ఉంది. గుమస్తాలు, క్యాషియర్లు, మేనేజరు మొదలైన వాళ్ళంతా అక్కడే పనిచేస్తూ ఉంటారు. వందన అక్కడికి వెళ్ళగానే అందరూ లేచి నిలబడ్డారు. వయసును బట్టి, హోదాను బట్టి మేనేజర్ను ఆమె సులభంగానే గుర్తించి అతన్ని బయటికి రమ్మని పిలిచి, హోటల్లో ఆర్డర్ ఇచ్చి వచ్చింది మీరేనా అని అడిగింది. మేనేజరు అవునన్నట్లు తల ఊగించగానే, అయితే మరొకసారి వెళ్ళి అక్కర్లేదని చెప్పిరండి అన్నది వందన. మేనేజర్ విస్మితుడైనాడు. కొంచెం సంకోచిస్తూ, బాబుగారు తిరిగి రాందే. అప్పుడైతే ఇక వద్దని చెప్పేందుకు వ్యవధి ఉండదు. ముఖర్జీ గారు కోప్పడితే నన్ను కోప్పడతారు, మీకేం భయం లేదు, వెళ్ళండి, ఆలస్యం చేయకండి అని ఆమె వెనక్కి తిరిగి వెళ్ళబోయింది. సమాధానం కోసం ఎదురు చూడలేదు. విప్రదాసు ఆజ్ఞను మన్నించకపోవటం కష్టమే కాదు, అసంభవం అని కూడా చెప్పొచ్చు. కానీ అపరిచితురాలైన ఈమె యొక్క సునిశ్చయము, నిస్సంశయము అయిన శాసనాన్ని తిరస్కరించడం కూడా తక్కువ కష్టమేమీ కాదు, ఇంచుమించు అలాగే అసంభవం కూడా. మేనేజరు క్షణంసేపు తెల్లబోయి ఊరుకుని సంకోచంతో, చిత్తం, అలాగే వెళ్తాను, వద్దని చెప్పిరానా? కానీ అడ్వాన్స్ ఇచ్చేసాం అన్నాడు. ఇస్తే ఇచ్చారు, మీరు ఆలస్యం చేయకండి అని ఆమె వెనక్కి తిరిగి వచ్చేసింది. సాయంత్రం ఇంటికి వచ్చాక ఈ సంగతి విన్నాడు. విప్రదాసు సంతోషించాలో కోపగించుకోవాలో చటుక్కున అతనికేం తోచలేదు. వంట ఇంట్లోకి వచ్చి చూశాడు. ఏర్పాట్లన్నీ ఇంచుమించు పూర్తయినాయి. వందన ఒక చిన్న స్టూల్ మీద కూర్చుని వంట బ్రాహ్మలకు ఏదో పురమాయిస్తోంది. లేచి నిలబడి
కృత్రిమ వినయంతో. కోపంలో, మేనేజర్ గారిని డిస్మిస్ చేసి రాలేదు కదా ముఖర్జీ గారు అన్నది. ముఖర్జీ గారు అంత ముక్కోపి అని నీకెవరు చెప్పారు అని అడిగాడు విప్రదాస్. పెద్ద పులి వాసనని ఆమడ దూరం నుంచి తెలుసుకోవచ్చునంటారు పెద్దలు. విప్రదాస్ నవ్వాడు. కానీ అతిథుల గతేమిటి? వీరందరికీ రాత్రిళ్ళు డిన్నర్ అలవాటు. వారంతా ఏమనుకుంటారు? అది లేదంటే వేయలేదనుకునే వారిని మనిషినిచ్చి హోటల్కి పంపండి. బిల్లు డబ్బు నేనిచ్చుకుంటాను. తమాషా కాదు వందన, ఇది భావ్యంగా ఉండదనుకుంటాను. ఆ నిషిద్ధ పదార్థాలన్నింటినీ ఇక్కడికి తెప్పించడం భావ్యంగా ఉంటుందా? మీ అమ్మకు తెలిస్తే ఏమంటారు చెప్పండి. విప్రదాసు ఈ సంగతిని ఆలోచించకపోలేదు. కానీ ఒక నిర్ణయానికి రాలేకపోయాడు. ఆమెకు తెలియదు అన్నాడు విప్రదాస్. తెలుస్తుంది, నేను ఉత్తరం రాస్తాను అన్నది వందన. ఎందుకు? ఎందుకా? ఎన్నడూ ఇలాంటిది చెయ్యని వారు ఈ పరాయి వాళ్ల కోసమని మాత్రం చేయటం దేనికి? అలా ఒక్కనాటికి వీల్లేదు. ఆ మాట విని విప్రదాసు సంతోషించడమే కాదు విస్మితుడైనాడు. కాసేపు మెదలకుండా ఊరుకుని, కానీ నువ్వు నిన్నట్నుంచి ఏమీ తినలేదుగా వందన? కోపం చల్లారలేదా ఏ అన్నాడు. అతని కంఠస్వరంలో కొంచెం వాత్సల్యం వ్యక్తమైంది. వందన మృదువుగా, అసలు కోపం ఎందుకు తెప్పించాలి? సరే కానీ మీ ఫలహారానికి పళ్ళు అవి తెప్పించడం అయింది. మీరు సంధ్యావందనం అది చేసుకునే లోపుగా నేనన్నీ సిద్ధం చేసి ఉంచుతాను. సరే పద అంటూ విప్రదాసు మేడ మీదకి వెళ్ళాడు. ఇంచుమించు ఒక గంట పోయాక వందన ఫలాలు మొదలైనవన్నీ గాజు పళ్ళెల్లో పెట్టుకుని విప్రదాసు గదిలోకొచ్చి నిలబడింది. అన్నదా చేతిలో పీట, మంచినీళ్ళ గ్లాసు ఉన్నాయి. వందన స్వయంగా నీళ్లు చల్లి స్థలం శుద్ధి చేసింది. విప్రదాసు విస్మయంతో వందన కేసి చూసి, నువ్వు మళ్ళీ ఇప్పుడు స్నానం చేసావాయే అని అడిగాడు. మీరు ఫలహారం కానివ్వండి అంటూ ఆమె పళ్ళెం అతడి ముందు ఉంచింది. ఇక్కడితో శరత్చంద్ర చట్టోపాధ్యాయ విప్రదాస్ 3వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.